హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు చికెన్ జీడిపప్పు అయితే ఉంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, దానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారం, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, ఉప్పు, పసుపు, కరివేపాకు. దాని తయారీ విధానం చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అయితే గ్యాస్ వెలిగించుకుని ఫ్యాన్ పెట్టుకుందాం. దాంట్లోకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ముందుగా చికెన్ అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను, దాన్ని ఫ్రై చేసుకుందాం. చికెన్ అయితే ఫ్రై అవుతుంది. దాంట్లోకి లైట్గా సాల్ట్, కారం, పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అవనిద్దాం. చికెన్ మసాలా కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. చికెన్ అయితే ఫ్రై అయిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాం. మొత్తం తీసిన అయితే పక్కన పెట్టుకుందాం చికెన్ ఫ్రైని. ఫ్రై అయితే తీసేస్తాం. మళ్ళీ ఆయిల్ పోసుకుని ఉల్లిపాయలు అయితే వేయించుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే కాగిపోయింది. ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు అయితే మగ్గినాయి. కొంచెం లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాం. దాంట్లో సరిపడా కారం కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. చిటికెడు పసుపు, దాంతోపాటు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పీస్ను కూడా ఇందులో వేసేసుకుందాం. పీసెస్ కూడా వేసేసుకున్నాం కదా, చికెన్ పీసెస్. ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి కర్రీ. మూత పెట్టుకుందాం. లైట్గా కరివేపాకు వేసుకుందాం. స్మెల్ బాగుంటుంది కరివేపాకు వేసుకుంటే. జీడిపప్పు మసాలా అయితే వేసేసుకుందాం.
జీడిపప్పు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరమ్మా ఎంత చీరేగా